చర్చ అన్న కాదండి. ఇప్పుడు మూడు సామాజిక వర్గాలు ఒకటి కృష్ణాంజలి గారు ఇప్పుడు చర్చ అన్న తర్వాత మీరు ప్యానలిస్ట్, మీరు అభిప్రాయం మీరు చెప్తారు, మీకున్నవి మీరు చెప్తారు, ఆయనకున్నది ఆయన చెప్తారు, ఇంకోళ్ళు ఉన్నది అది ఛానళ్ళకి దానికి సంబంధం ఉండదు కదా. నలుగురు వచ్చిన తర్వాత 4 అభిప్రాయాలు చెప్తారు. వర్మ గారు నేను 99 ఛానల్ ఏదో వెనకేసుకు వచ్చిందని కాదు నేను చెప్తుంది, ఒక చర్చ జరుగుతుంది. అదే అంటున్నాను, చర్చ జరుగుతుంది కదా. డిబేట్ అంటే అది తప్పు రైట్ అని నేను చెప్తాం లేదు. డిబేట్ అంటేనే చర్చ లేదు. నా అభిప్రాయం చిరంజీవి అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో రాజ్యసభకి ఎవరికి ఇవ్వాలని చిరంజీవి నిర్ణయించలేడు, అదే విధంగా చిరంజీవి అభిమానులు నిర్ణయించలేరు. అదే విధంగా జనసేనలో ఎవరికి రాజ్యసభ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించడు, అదే విధంగా లోకేష్ బాబు నిర్ణయించడు, పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తాడు. పవన్ కళ్యాణ్ నిర్ణయించాడు, నేను రమేష్ ఇచ్చాడు, అంతే తప్ప ఇలాంటివన్నీ చర్చలు జరుగుతాయి. అది అసంబద్ధమైనటువంటి వాదన అనేటువంటిది నా అభిప్రాయం. శ్రీకాంత్ గారు ఏదో చెప్తున్నారు. ఒకటి బ్రహ్మనాయుడు గారు, ఈ రోజు పాపం మన కృష్ణాంజలి గారు చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారో లేకపోతే చాలా ఈ రోజు వకాలత్తులో సంతకం పెట్టారో జనసేన టీడీపీ తరఫున నాకైతే అర్థం కాలేదు. ఒకటి ఈ యొక్క అంశం అయితే నలుగురు టీడీపీ వాళ్ళే జనసేనకు మొండి చేయి చూపించారు అన్నది వాస్తవం. అది చెప్పండి కృష్ణాంజలి గారు. ఎంత మాత్రం ఉన్నా కూడా జనసేన ఇప్పుడు టికెట్లు ఎట్లిచ్చారో తెలుసు మనకి. ఈ 21 టికెట్లలో ఇంతకు ముందు ఎమ్మెల్యే టికెట్లలో అందరినీ చంద్రబాబు నాయుడు గారు ఆ పక్కకు పంపించి ఈ పక్కకు టికెట్లు ఇచ్చారు. కానీ ఈ రోజు కూడా ఏం జరిగింది, లింగమనేని చంద్రబాబు నాయుడు గారు ఎవరింట్లో ఉన్నారు కృష్ణాంజలి గారు అది చెప్పండి. కృష్ణాంజలి గారు ఒక మాట దీనికి రాసుకోండి. మనకు చంద్రబాబు నాయుడు గారు ఎవరింట్లో ఉన్నారు, లింగమనేని గారు ఇంట్లో ఉన్నారు. లింగమనేని గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటి కాదు అంటే ఎవరన్నా నమ్ముతారా? ప్రజలు ఎంత గుట్టిగా మీరు అసలు జనసైనికులను గాని ప్రజలను గాని ఎంత ఫూల్స్ చేస్తున్నారు మీరు, నాకు అర్థం కాలే. జనసేన అన్నప్పుడు ఏ ఒక్క రోజన్నా జెండా పట్టుకున్నాడా లింగమనేని? పార్టీకి సంబంధమే లేదు. ఊరికే ఈ రోజు కూర్చొని మా మనిషి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అనేది చాలా అసందర్భము. ఎవరికన్నా ఇచ్చుకొని వాళ్ళకి సంబంధం లేదు. అవునయ్యా నేను చంద్రబాబు నాయుడు మనిషికే ఇచ్చాను, అది కూడా వాళ్ళకే ఇచ్చాను, దమ్ము ధైర్యంగా చెప్పమను. అంతేకాని అతను చంద్రబాబు నాయుడు గారి మనిషి అనేది రాష్ట్రానికి లేక దేశానికి లోకానికి అందరికీ తెలిసిన విషయము. అది పెట్టుకొని ఉండండి, అది పెట్టుకొని మభ్యపెట్టి ఏదో పవన్ కళ్యాణ్ గారు జనసేనానికి ఇచ్చినారు, జనసేన దాంట్లో ఇచ్చినారు అని కాదు. ఎవరికి ఇచ్చారు, ఎంతకి ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు అన్న అంశాలు అందరికీ తెలిసిన విషయమే. దాన్ని నువ్వు పార్టీని కాపాడుకునే దాంట్లో కొన్ని అంశాలు ఉంటాయి. కానీ అబద్ధాలు చెప్పకూడదు. ఒక్క నాయకునిగా నువ్వు ఎన్ని చెప్తుంటావు నీతి నిజాయితీగా, ఎప్పుడు చెప్తున్నది అబద్ధాలే. నువ్వు టికెట్లు ఎవరికి ఇచ్చినావు? గతంలో ఎమ్మెల్యే టికెట్లు తెలుగుదేశం నుంచి పంపించి ఇప్పించుకున్నావు. ఈ రోజు నీ పక్క నుంచి తెలుగుదేశం నుంచి నీ పక్కకు వచ్చి నువ్వు నా మనిషి అంటావా? అబద్ధం కాదు అది. గుండె మీద చేసుకుని జనసైనికులను చెప్తానండి చాలు. ఎందుకని మభ్యపెట్టే మాటలు? కృష్ణాంజలి గారు మీరు ఒక అనలిస్ట్ గా ఉండండి, మీరు ఒక అనలిస్ట్ గా ఉన్నది ఉన్నట్లుగా ప్రమాదకరము ఉన్నట్లుగా మాట్లాడి లింగమనేని గారు ఎవరన్నది రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకి లోకానికి తెలుసు. అది చంద్రబాబు నాయుడు గారి గురించి వచ్చి ఇక్కడ దీంట్లో నుంచి తీసుకున్నారు, అది తప్పు లేదు. అది మీ సీటు, మీరు ఎవరికి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ జనసైనికులను జనసేన నాయకులను మోసం చేసి వాళ్ళని ఒక గంప కింద మూసిపెట్టి ఇటువంటి టికెట్లు ఇవ్వడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయము. ఇంట్లో అందరూ కూడా అప్రమత్తమయ్యారు, గుర్తుపెట్టుకోవాలి. ఏం చెప్పండి. ఒక్క నిమిషం ఆయన ఏదో చెప్తారంటే వెంటనే మీరే మాట్లాడారు. ఎలాగో జనసేన వాళ్ళు రెస్పాండ్ అవుతారు కాబట్టి నేను ఒకటి అడుగుతాను. శ్రీకాంత్ గారు ఏమైనా పరకాయ ప్రవేశం చేశారా ఈ డిబేట్ లో? నేను జనసేన ప్రతినిధిగా మారిపోయానని ఏమైనా పరకాయ ప్రవేశం చేశారా ఏంటి? ఆల్రెడీ ఆయన బాబు గారు ఉన్నారు జనసేన తరపున. ఇంకొకటి, జనసేన ఎవరికి రాజ్యసభ ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుందా? మీరేమో వైఎస్ఆర్ రిలయన్స్ ఉన్నారు. మీరు వినండి ఒక్క మాట. సరే ఇస్తాను కృష్ణాంజలి గారు ఇస్తాను. మీరు కంక్లూడ్ చేయండి కానీ కృష్ణాంజలి గారు, మీరు కంక్లూడ్ చేయండి కానీ ఒక్క నిమిషం. వాళ్ళు మీకెందుకు చెప్తారండి? జనసేన చెప్పుకుంటారు. అడుగుతున్నాను మిమ్మల్ని, శ్రీకాంత్ గారు ఒక్కటే అడుగుతున్నాను. మా రాజశేఖర రెడ్డి మా నాన్న మారడానికి కారణమైనటువంటి రిలయన్స్ వాళ్ళు వాళ్ళ పెట్రోల్ బంకుల మీద దాడులు
ఇవన్నీ చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి రిలయన్స్ వాళ్ళ సిఫార్సు మేరకు ఎన్ని రాజ్యసభ ఇచ్చినప్పుడు అప్పుడే ఓకే అజయ్ స్పందించండి. అజయ్ ఇస్తాను బాబు ఇస్తాను. అజయ్ రెస్పాండ్. ఒక్క నిమిషం అజయ్ ఏంటి రాజ్యసభలో ఏమన్నా లోపల ఉన్నాయా? ఒక్క నిమిషం టైం తక్కువ ఉన్నది వాళ్ళు మాట్లాడారు కదా. కృష్ణాంజలి గారు ఒక్క నిమిషం అజయ్కి ఇవ్వండి. మీరు కూడా ఓకే శ్రీకాంత్ గారు టైం తక్కువ ఉన్నది వాళ్ళు మాట్లాడాలి కదా మీరిద్దరే వినండి ఒక్క నిమిషం అండి. అదే ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారు మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రమ్మనండి. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చి ఓకే ఒక్క నిమిషం అండి ఆయనకి ఫోన్ చెప్తున్నా. ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు వినండి సమయం తక్కువ ఉంది వినండి సమయం తక్కువ ఉంది వాళ్ళు మాట్లాడాలి కదా టైం లేదు ఇంకా. అజయ్ రెస్పాండ్ అవ్వండి. వాయిస్ మ్యూట్ లో ఉన్నది అజయ్ వాయిస్ మ్యూట్ లో ఉంది. వర్మ గారు రాజ్యసభ రగడ ఈరోజు తెలుగుదేశం పార్టీలోనూ జనసేనలోనూ బీజేపీలోనూ ఎక్కడా లేదండి. ఈ రగడ అంతా ఈరోజు వైసీపీ పార్టీలో ఉంది. ఈరోజు లింగంనేని రమేష్ గారికి ఎందుకు ఇచ్చారు, ఆయన తెలుగుదేశం పార్టీ మనిషి కదా జనసేన పార్టీ మనిషి కాదు కదా అని వైసీపీ వాళ్ళు బాధపడుతున్నారు. ఈరోజు లింగంనేని రమేష్ గారికి జనసేన పార్టీ తరఫున రాజ్యసభ సీట్ ఇస్తే జనసేనలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త సంతోషంగానే ఉన్నాడు. ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళు కన్నీళ్లు పెడుతున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఏదైతే చింతకాయ విజయ్ గారికి ఇచ్చినా, లేకుంటే ఏదైతే సానా సతీష్ గారికి ఇచ్చినా, లేకుంటే ఏదైతే భాషా రామకృష్ణ గారికి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా సరే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అంతా కూడా సంబరాల్లో మునిగి తేలుతుంది. సో ఆశావాహులు కొంతమంది ఉంటారు, వాళ్ళకు కొంచెం అసంతృప్తి ఉంటుంది. ఒక పార్టీలో అనేక మంది అనేక పదవులు కోరుకుంటారు సార్, అందరికీ వస్తాయనే దానికి ఒక సమయం ఉంటుంది. ఈ రోజు ఇక్కడ ఒక విషయం ఏంటంటే వర్మ గారు నేనేమంటాడు, లింగంనేని రమేష్ గారు తెలుగుదేశం పార్టీ జెండా మోసాడా అని అడిగాడు, సారీ జనసేన పార్టీ జెండా మోసాడా అని అడిగారు. పరిమళ అద్వానీ గారు ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ కండవా వేసుకున్నాడా, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రచారం చేశాడా? రిలయన్స్ కి సంబంధించిన వ్యక్తి పరిమళ అద్వానీ ఎందుకు ఇచ్చారు రాజ్యసభ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం ఉందా? ఆ రోజు విజయమ్మ గారికి ఇవ్వచ్చుగా, షర్మిలమ్మ గారికి ఇవ్వచ్చుగా, వాళ్ళ మధ్య రాజ్యసభకి పెద్ద సభకి ఎందుకు పంపిలా, ఎందుకు పరిమళ అద్వానీ